Next, 166 question. The focal length of a symmetrical converging lens అంటే ఏంది? కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. దాని యొక్క ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయింది. దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ ఈజ్, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది? సిమెట్రికల్ కన్వర్జెంట్ లెన్స్ కాబట్టి R1 ఈజ్ ఈక్వల్ టు కనుక ప్లస్ ఆర్ తీసుకుంటే R2 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఇంకో వైపు ఉంటుంది కాబట్టి మైనస్ ఆర్ తీసుకోవాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చినాడు. సో ఇప్పుడు ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి నీకు ఎంత ఆన్సర్ వస్తుందో చూడండి. యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ 1.5 వస్తుంది. ఇంత వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 167 క్వశ్చన్ చూడండి. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఫోకస్ ముందట కాన్వెక్స్ లెన్స్, ఫోకస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అని అంటే ఫోకస్కి మరియు దాని ఓకి మధ్యలో పెట్టినాడు, ఆప్టిక్ సెంటర్కి మధ్యలో. సో దెన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్, కాన్వెక్స్ లెన్స్లో ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. దిస్ ఈజ్ వాట్ F1, దిస్ ఈజ్ R1 అన్నారు అనుకోండి. ఇక్కడ F1కి ఈ యొక్క ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టినాడు. పెట్టి దీని యొక్క ప్రాపర్టీస్ అడుగుతున్నాడు. F1కి ఆబ్జెక్ట్ సెంటర్కి మధ్యలో కనుక పెడితే, F1కి మరియు ఆబ్జెక్ట్ సెంటర్కి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ వస్తుంది మరియు పెద్ద ప్రతిబింబం వస్తుంది. వర్చువల్ ఇమేజ్ మరియు పెద్ద ప్రతిబింబం అనేది రావడము జరుగుతుంది. సో ఇది వస్తువు ఉన్న వైపే పెద్దదైన మిథ్యా ప్రతిబింబం, వస్తువు ఇటువైపే పెట్టినాం కదా, మళ్ళీ ఇటువైపే పెద్దదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పరచడం జరుగుతుంది. వర్చువల్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ టు ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎటువైపు పెట్టినామో అటువైపే రావడము జరుగుతుంది. నెక్స్ట్ 168 క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఆర్ ప్రిఫరబుల్ ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్కి ఏ విధమైన ప్రతిబింబం రాదు. ఏ విధమైన ప్రతిబింబం రాదు అని అంటే మనం కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఒక రియల్ ఆబ్జెక్ట్కి చిన్నదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడడం అనేది అసాధ్యం. వర్చువల్ ఇమేజ్ ఏర్పడితే అది ఎప్పుడు కానీ పెద్దగానే ఉంటుంది. వర్చువల్ ఇమేజ్ ఏర్పడితే విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ పాసిబుల్ ప్రిఫరబుల్ ఫర్ ఏ కాన్వెక్స్. వర్చువల్ ఇమేజ్ కనుక ఏర్పడితే ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది. ఇక్కడ వర్చువల్ స్మాల్ అన్నాడు కదా, ఇలా యాక్చువల్ ఏంటి అని అంటే ఈ కండిషన్స్లో ఏది వర్తించది అంటున్నాడు. వర్చువల్ సందర్భంలో ఇప్పుడు రియల్ సందర్భంలో మనకు పెద్దది రావచ్చు, చిన్నది రావచ్చు, ఓకేనా. వర్చువల్లో ఎప్పుడు మ్యాగ్నిఫైడే వస్తుంది, స్మాల్ ఎప్పుడు రాదు. వర్చువల్లో ఎప్పుడు కూడా స్మాల్ ఇమేజ్ రాదు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అంటే మనకు ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆన్సర్ 4th తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 169 క్వశ్చన్ చూడండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ ఆఫ్ 20 cm ఈజ్ డివైడెడ్ వర్టికల్లీ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈ విధంగా ఉంది. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫోకల్ లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ని మనం వర్టికల్గా కనుక 2 సమాన భాగాలుగా కనుక కట్ చేస్తే ప్రతి భాగము ఉపరితలం వద్ద వంపు మారుతుంది. కాబట్టి ఒక తలమేమో సమతలంగా ఉంటుంది, ఒకవైపేమో వంపుగా ఉంటుంది. అందువల్ల ప్రతి సగభాగం యొక్క ఫోకల్ లెంత్ రెట్టింపు అవుతుంది, 2 times అవుతుంది. 2 times of 20 ఈజ్ ఈక్వల్ టు వాట్ 40 cm. సో ఈ విధంగా వర్టికల్గా కనుక కట్ చేస్తే డబుల్ అవుతుంది, హారిజాంటల్గా కనుక కట్ చేస్తే సగం అవుతుంది, వర్టికల్గా కనుక కట్ చేస్తే డబుల్ అవుతుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 170 క్వశ్చన్. A convex lens is having a refractive index of 1.5 is dipped into a liquid. Under which condition will it stop working as a lens? సో ఒక కాన్వెక్స్ లెన్స్ ఉందంట, దీన్ని వాటర్లో ముంచితే ఇది కూడా లెన్స్ లాగానే పనిచేస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో ఇది లెన్స్ లాగా పనిచేయదు.
ఎప్పుడు పని చెయ్యదు అంటున్నాడు. ఇది లెన్స్ లాగా పనిచేయాలి అనంటే, దీనిలోనికెళ్ళి వచ్చిన లైట్ అనేది ఏం గావాలి? ఈ యొక్క ఉపరితలం వద్ద వంగాలి. ఉపరితలం వద్ద వంగాలి. వంగాలి అనంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్‌గా ఉండాలి. కానీ ఇది లెన్స్ లాగా లెన్స్ లాగా పని చేయకూడదు అంటే, దీని నుంచి వచ్చే లైట్ రే అనేది వంగొద్దు. దీని నుంచి వచ్చే లైట్ రే అనేది వంగొద్దు అనంటే, దీని యొక్క ఏరియా వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఈ యొక్క లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సమానంగా ఉండాలి. కాబట్టి ఇది 1.5 ఉంది కాబట్టి, అది కూడా 1.5 ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్.